చేస్తున్నాం. 7 శరీరాలతో ధ్యానం ఏంటంటే, అంటే 7 శరీరాలు ఎలాంటి స్థితిలో ఉండాలి ధ్యానం చేసేటప్పుడు అనేది ఒకటి చెప్పుకుందాము. మన భౌతిక శరీరాన్ని రిలాక్స్ పెట్టాం, శాంతి విశ్రాంతి స్థితిలో. భౌతిక శరీర రాహిత్య స్థితి అని చెప్పాను కదా, అక్కడ తీటా స్థితిలో అంటే ఎంత డీప్ రిలాక్స్ అయితే అంత మంచిది. అందుకే భౌతిక శరీరం కళ్ళు రిలాక్స్ కావాలి, కడుపు రిలాక్స్ కావాలి, చేతులు కాళ్ళు రిలాక్స్ కావాలి, మధ్య మధ్య చెక్ చేసుకుంటూ రిలాక్స్ చేసుకోవాలి ధ్యానంలో. మొట్టమొదటి స్టెప్. ఓకే, లేకపోతే ఒక పని చేద్దాం, ఒక 5 minutes చేద్దాం, ధ్యానం చేద్దాం, ప్రాక్టీస్ కూడా అవుతుంది. వెరీ గుడ్. కళ్ళు మూసుకున్నాం, చిరునవ్వుతో కూర్చున్నాం, ముఖంలో చిరునవ్వు. కడుపు రిలాక్స్ గా పెట్టుకున్నాము, ముఖంలో కళ్ళు కూడా రిలాక్స్ గా చెక్ చేసుకున్నాం, నుదురు కూడా ప్రశాంతంగా ఉందో లేదో చెక్ చేసుకుంటూ, చేతులు కాళ్ళు రిలాక్స్ చేసుకుంటూ, కడుపు కూడా చక్కగా ప్రశాంతంగా ఉండాలన్నమాట, రిలాక్స్ గా ఉండాలి పెట్టుకుంటూ చిరునవ్వుతో శరీరాన్ని రిలాక్స్ చేస్తున్నాం. భౌతిక శరీరం 5 to 0 కౌంట్ తో రిలాక్స్ చేస్తాం. 4 రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్, తల రిలాక్స్, చేతులు కాళ్ళు రిలాక్స్, ఛాతీ కడుపు రిలాక్స్, అరికాళ్ళు కాళ్ళు వేళ్ళు అన్ని కూడా పూర్తి బాడీ పై నుంచి కింద బోన్స్ కూడా రిలాక్స్ అవుతున్నాయి. బ్లడ్ సర్క్యులేషన్ కూడా రిలాక్స్ అవుతుంది. గుండె చప్పుడు కూడా చక్కగా ప్రశాంతంగా బ్యాలెన్స్ గా నిదానం అవుతుంది. శ్వాస కూడా నిదానం అవుతుంది, చిన్నదవుతుంది శ్వాస కూడా చక్కగా. శ్వాస కూడా అప్పుడప్పుడు ఒక 10 సెకండ్లు ఆగిపోతుంది అన్నమాట, అంత రిలాక్స్ అవుతుంది. అంత రిలాక్స్ అవ్వగలిగితే ఇంకా మంచిది. దాని శ్వాస ఒక 10 సెకండ్లు అలా ఆగిపోయి కూడా రిలాక్స్ అవ్వగలిగితే దాన్ని కేవల సమాధి అంటారు. పూర్తి బాడీ ఆ టైంలో బాగా రిలాక్స్ అయిపోతుంది. ప్రతి నిశ్వాసతో ఇంకా ఇంకా రిలాక్స్ అవుతున్నాం. కడుపు రిలాక్స్ అవుతుంది, చేతులు రిలాక్స్ అవుతుంది, కాళ్ళు రిలాక్స్ అవుతున్నాయి. ఇది భౌతిక శరీరం రిలాక్స్ అవుతుంది. శక్తిమయ శరీరం, రెండవ శరీరమైన శక్తి శరీరం విశ్వశక్తితో లయమైపోతుంది, ఏకత్వం అవుతుంది, విశ్వం అంతా కలిసిపోయింది. మూడవ శరీరం మనస్సు, మనోమయ శరీరం. మనసుని శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రశాంతంగా ఉంది మనసు. మళ్ళీ ఒకసారి భౌతిక శరీరం, మొట్టమొదటిదైన భౌతిక శరీరం మాయమైపోయిందా, ఉందా, మాయమైపోయిందా, అనంత రిలాక్స్ గా, అనంత శాంతంగా, ప్రశాంతంగా, గాఢ విశ్రాంతి స్థితిలో ఉంది. రెండవ శరీరం శక్తిమయ శరీరం, అది విశ్వంతో అనుసంధానం అయిపోయి విశ్వశక్తి, మొత్తం ఉన్న విశ్వశక్తి కలిసి ఉన్నది. మూడవ శరీరమైన మనోమయ శరీరం, మనస్సు శ్వాసను గమనిస్తూ శాంతంగా, కామ్గా, ప్రశాంతంగా ఉంది. అప్పుడప్పుడు గాలి కూడా ఆగిపోతుంది. గాలి పీల్చుకోవడం మొదలడంలో శ్వాస కూడా చిన్నదవుతూ అప్పుడప్పుడు 2-3 సెకండ్లు, 5-6 సెకండ్లు అలా అప్పుడప్పుడు ఇంకా ఇంకా అలా ఆగుతూ ఉంది. అంత ప్రశాంతమైపోయాం. నాలుగో శరీరం బుద్ధిమయ శరీరం కూడా ప్రశాంతంగా ఉంది. అప్పుడప్పుడు ఏమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ తెచ్చుకుంటుంది, కానీ శాంతంగా ఉంది. లేకపోతే శాంతంగా ఉంది. ఐదవ శరీరమైన ఆత్మ శరీరం, ఆనంద శరీరం అంటారు, ఆనందమయ కోశం అంటారు దాన్ని. అందులో ఆనందం ఉంది, మన లోపల ఉన్న ఆనందమే అది. ఆనందాన్ని గమనిస్తున్నాం. ఆత్మ శరీరం లేదా దాని ఆనందమయ శరీరం అంటారు, దానిలో ఆనందాన్ని గమనిస్తున్నాం. ఆరవ శరీరమైన సర్వాత్మ శరీరంలో బ్రహ్మానందం, ఇంతటా ఉన్న ఆనందాన్ని గమనిస్తున్నాం. చిరునవ్వుతో అంతటా ఉన్న ఆనందాన్ని గమనిస్తున్నాం. సర్వాత్మలో అంతటా ఉన్న ఆనంద బ్రహ్మానందం. ఏడవ శరీరమైన నిర్వాణమయ శరీరం, శూన్యం, మహాశూన్యం, మహాపరిశూన్యం, ఆవలి, బియాండ్ ఎక్స్పీరియన్స్, అవ్యక్తం, ఏమీ చెప్పడానికి లేదు ఇందులో, చెప్పలేము, అది అనుభూతి చెందాల్సిందే. సమయాతీతం, అతీతం, విశ్వాతీతం,
అన్నిటికీ అతీతమైన స్థితి నిర్వాణమయ కోశం లోపలున్న దాన్ని గమనిస్తున్నా. సర్వాత్మతో ఆరో శరీరం అంతటా ఉన్న ఆనందము గమనిస్తూ నిర్వాణమయ శరీరం అంతటా ఉన్న శూన్యం, మహాశూన్యం, విశ్వాతీతం, మహాపరిశూన్యం, అతీతమైనది, మాటలకి అందనటువంటి ఆ నిర్వాణమయ శరీరం కూడా అనుభూతి చెందుతున్నాం, కనెక్ట్ అవుతున్నాం. లాస్ట్ 1 minute. మళ్ళీ ఒకసారి భౌతిక శరీరం రిలాక్స్ అవుతుంది శూన్య స్థితిలో. భౌతిక శరీరం ఉందా, విశ్వంలో విలీనమైపోయిందా, కరిగిపోయిందా, అన్నంతగా మాయమైపోయిందా, అన్నంత రిలాక్స్ గా ఉంది. రెండవ శరీరం శక్తిమయ శరీరం, విశ్వశక్తి అంతటితో కలిసిపోయింది. మూడవ శరీరం మనసు శ్వాసతో లయమవుతూ శాంతంగా ఉంది. నాలుగోది విజ్ఞానమయ శరీరం, బుద్ధి ప్రశాంతంగా ఉంది. ఐదవ శరీరం ఆనందమయ కోశం, ఆత్మ అంటే సచ్చిదానందం. ఆత్మ అంటే ఆనందంగా ఉన్నాం మనం, ఎప్పుడు సదా ఆనందంతో ఉంటున్నాం. అదే ఆత్మస్థితిలో ఆనందంగా ఉంటాం ఇప్పుడు కూడా. ఆరవ శరీరం సర్వాత్మ స్థితి, విశ్వం అంతటా ఉన్న ఆనందాన్ని కనెక్ట్ అయి ఉన్నాం. ఆహా, అంతా నేనే అంతా అన్న స్థితిలో ఉన్న బ్రహ్మానంద స్థితిని కనెక్ట్ అవుతూ. ఏడవ శరీరం వీటన్నిటికీ అతీతమైన విశ్వాతీతం, సమయాతీతం అండ్ నిర్వాణమయ శరీరంతో అవ్యక్తం అంత కనెక్ట్ అయి ఉన్నాం. 5, 4, 3, 2, 1. జీరో. రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకుంటూ అన్ని శరీరాలతో కలిసి ధ్యానం మనం చక్కగా ఎంజాయ్ చేసాం. 5, 4, 3, 2, 1 సేపు చక్కగా క్లాప్స్ కొడుతూ. వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి.